హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు చైతన్య, మీరు చూస్తున్న తెలుగు టెక్ ఛానల్. ఈ రోజు వీడియో అయితే మన ట్యాబ్ అయితే అన్బాక్స్ చేద్దాం ఫ్రెండ్స్. అలాగే మీరు అయితే వీడియో అయితే ఫుల్ ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. అలా చేస్తే మీరు నాకు సపోర్టింగ్ ఉంటుంది. ఈ రోజు మీకోసం అందరికీ యూజ్ఫుల్ అయ్యే ఒక సామ్సంగ్ న్యూగా లాంచ్ చేసిన ట్యాబ్ ఏ మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఒక మినీ ఐప్యాడ్ లాగా ఉంటుంది. చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఈ ట్యాబ్ అనేది. మనం చూసుకుంటే బాక్స్ అనేది ఏమైనా ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ చూసుకుంటే ట్యాబ్ అని బ్రాండింగ్ ఉంది. సైడ్లో చూసుకుంటే ఐఎంఈ నెంబర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. మనకి ఇది బ్లాక్ కలర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. సైడ్ చూసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ అని ఉంది ఫ్రెండ్స్. మీరు ఈ సైడ్ చూసుకుంటే నేమ్స్ అయితే ఏమీ లేవు ఫ్రెండ్స్. ఇటు సైడ్ కూడా ఏ నేమ్స్ లేవు. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ అని ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే దాని ఫీచర్స్ కూడా ఇచ్చారు. ఇది 32GB రోమ్తో వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వైఫై సపోర్ట్ ఉంది. ఇది 64-bit ఆక్టోబర్ ప్రొసెసర్తో వస్తుంది ఫ్రెండ్స్. అలాగే దీని ర్యామ్ వచ్చి 2GB ర్యామ్ ఫ్రెండ్స్. అలాగే ఇందులో మనకి 512GB వరకు కూడా ఎక్స్పెండ్ మెమరీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇది 6150 mAh బ్యాటరీతో వస్తుంది ఫ్రెండ్స్. అలాగే డాల్బీ అట్మోస్ సౌండ్ ఎఫెక్ట్ ఉంది ఫ్రెండ్స్. ఇది మనకి 6500 MRP ఉంది ఫ్రెండ్స్. కాకపోతే ఇది మనకి 15,000కి అయితే ఆన్లైన్లో అవైలబుల్ ఉంది. మీరు ఈ ట్యాబ్ని పర్చేస్ చేసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. మీరు అక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం సీల్ని బ్రేక్ చేద్దాం ఫ్రెండ్స్. చాలా ఎక్సలెంట్గా ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్ ఈ సామ్సంగ్ బ్రాండ్ నుంచి వచ్చే ట్యాబ్స్ అన్నీ కూడా. దీంట్లో మనం 6150 mAh బ్యాటరీ ఉంది కాబట్టి మీరు లాంగ్ టైం మీరు ఎక్కడైనా యూజ్ చేయనా కన్నా మీరు ఈజీగా క్యారీ చేయడానికి ఉంటుంది ఫ్రెండ్స్. చూసి బాక్స్ ఓపెన్ చేస్తే ట్యాబ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ట్యాబ్ చాలా ఎక్సలెంట్గా ఉంది. ఒక యూనిక్ లుక్ అయితే దీనికి ఉంది ఫ్రెండ్స్. అంటే ఒక స్టైలిష్లో కానీ ఒక ఐప్యాడ్ అయితే మనం ఎలా క్యారీ చేస్తే అలాగే ఫీల్ వస్తుందో ఆ ఫీల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇచ్చిన కవర్లో ఉన్న దాన్ని అయితే మనం ఓపెన్ చేసి ఆ ట్యాబ్ని చూద్దాం ఫ్రెండ్స్. మామూలుగా అయితే ట్యాబ్ ఇది మామూలుగా 7 inches ట్యాబ్ ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే ఈ సామ్సంగ్ వచ్చిన ట్యాబ్ ఈ ట్యాబ్ మాత్రం 10 inches ఉంది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడైతే మనం ఛార్జింగ్ కేబుల్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ ఛార్జింగ్ కేబుల్ అయితే మనకి టైప్ సి ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇది మనం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న ప్రతి గ్యాడ్జెట్లో అయితే మనకి టైప్ సి ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ఇందులో చిన్న ఛార్జర్ చూసుకుంటే ఇది 5V ఛార్జర్ ఫ్రెండ్స్. అంటే మినిమం మనకి బాగా పనిచేస్తుంది ఛార్జర్ అయితే మనకి. ఇందులో మనం నెక్స్ట్ చూసుకుంటే బాక్స్లో చూసుకుంటే మనకి యూజర్ మాన్యువల్, అలాగే వారంటీ గైడ్, అలాగే మనకి వెనకాల చూసుకుంటే సిమ్ రిజెక్టర్ పిన్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఒకసారి మీరు చూసుకోవాలంటే వీలుంటే కనుక ఒకసారి ఆ క్విక్ గైడ్ అంటే చూడండి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, చెప్పాను కదా క్విక్ గైడ్, వారంటీ కార్డు అన్నీ కూడా అందులో వచ్చారు. ఇవన్నీ కూడా మనం ఒకసారి చూసుకొని పక్కన సరిపోద్ది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే మనం ఇందులో బిల్ రిసిప్ట్ చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇది నేను దగ్గరలో మార్కెట్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది నాకైతే టోటల్ 16,000 పడింది ఫ్రెండ్స్ మొత్తం ఈ ట్యాబ్ వచ్చేసి. అది మీరు ఆన్లైన్లో చూసుకుంటే ఇది 15,000కి అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. మీరు ఒకవేళ పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. మీరు అక్కడ నుంచి చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఇక్కడ ఇచ్చిన కంటెంట్ పక్కన పెట్టేసి ఇప్పుడు ట్యాబ్ అయితే ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ట్యాబ్ ఎలా ఉంది, దాని ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉంది మొత్తం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు ట్యాబ్ని అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఆ పైన ఇచ్చిన కవర్ అనేది మీరు జాగ్రత్తగా బ్యాక్ సైడ్ చూసుకుంటే అది స్టిక్కర్లో ఉంది కదా, జాగ్రత్తగా ఓపెన్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. అలానే చింపేసుకోవద్దు. ఇది స్లోగా అది స్టిక్కర్ తీసి సరిపోతుంది ఫ్రెండ్స్. ఆ స్టిక్కర్ తీసి మీరు ఆ ట్యాబ్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇది పెద్ద కష్టంగా సింపుల్గా ఓపెన్ చేసి సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ ట్యాబ్ అనేది 10 inches ట్యాబ్ అంటే మీకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక ఐప్యాడ్ క్యారీ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ లుక్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఇంప్రెస్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది క్యారీ చేస్తుందంటే కానీ మనం పట్టుకుంటే కానీ ఫీల్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. 10 inches కాబట్టి ఇది ఒక మినీ టీవీ పట్టుకున్నట్టు ఉంది ఫ్రెండ్స్. దానికి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అది మొత్తం బ్లాక్ కలర్లో షైనింగ్గా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది చూసుకుంటే ట్యాబ్ మాత్రం 10 inches అంటే మీరు హెచ్డీ క్వాలిటీ ఏదైనా చూడొచ్చు. ఇది 4K సపోర్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్. దీంట్లో మీరు ఏ వీడియోస్ అయినా బాగా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈజీగా మీరు చూడొచ్చు. ఇప్పుడు మీకు చూసుకుని సైడ్లో చూసుకుంటే అది ఆన్ అండ్ ఆఫ్ బటన్, పవర్ బటన్, అలాగే సౌండ్ అప్ అండ్ డౌన్ బటన్ ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే దాని సైడ్ కింద చూసుకుంటే సిమ్ స్లాట్ దాని కింద ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. మొత్తం ఇవన్నీ కూడా మనకి ఏవైతే ఉంటాయో మొత్తం అన్నీ కూడా వీళ్ళు మనకి రైట్ సైడ్ అనేది ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. మీరు కింద చూసుకుంటే ఈ స్పీకర్స్ ఫ్రెండ్స్. అంటే మనకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది కాబట్టి సౌండ్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే టైప్ సి పోర్ట్ కూడా ఇచ్చారు దానికి సంబంధించి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఇంకేమీ లేవు ఫ్రెండ్స్. మొత్తం అంతా ప్లెయిన్గా ఉంది. అలాగే మనం టాప్లో చూసుకుంటే అక్కడ హెడ్ ఫోన్ జాక్ని పెట్టుకునే ఉంది ఫ్రెండ్స్. అలాగే మనకి ఒక నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అనేది ఉంది ఫ్రెండ్స్. కింద పైన కూడా ఇచ్చారు సెకండ్ మైక్ కూడా. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి రియర్ కెమెరా 8 MP ఉంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 5 MP కెమెరా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అయితే టోటల్ ఇప్పుడు ట్యాబ్ అనేది ఆన్ చేద్దాం ఫ్రెండ్స్. మీకు టోటల్ చూపిస్తాను. దానికి ముందు మనం ఒకసారి ఆ సిమ్ ట్రే అనేది ఓపెన్ చేసి ఎన్ని సిమ్స్ వేసుకోవడానికి ఇచ్చారు అని చూద్దాం ఫ్రెండ్స్. చెప్పాలండి ఇందులో 2 ఎడిషన్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఈ ట్యాబ్లో అనేది. ఒకటి మామూలుగా ఏ సిమ్స్ లేకుండా నార్మల్గా ఉంటుంది, అది నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకొకటి మనకి సిమ్స్ వేసుకోవడానికి ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో మనకి సిమ్ వేసుకుని సపోర్ట్ లేదు కాబట్టి ఓన్లీ ఒక మైక్రో SD కార్డ్ వేసుకుని సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్. అందుకు అదొకటే ఇచ్చారు. మీరు ఇంకొక ట్యాబ్ ఇంకో ఎడిషన్లో ట్యాబ్ చూసుకుంటే అది మనకి అందులో సిమ్ 2 సిమ్స్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. అది
ఈ ట్యాబ్ అయితే నేను సింపుల్గా గేమ్స్ ఆడుకోవడానికి అలాగే నా వీడియోస్ చూడడానికి ఇంకా నేను మన క్లాసెస్ కట్ట వినడానికి తీసుకున్నాను ఫ్రెండ్స్. అందుకే నాకు ఈ సిమ్ సపోర్ట్ కట్ట అవసరం లేకుండా ఓన్లీ 16,000 తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ దగ్గరలో. అదే మీరు ఏదైనా సిమ్ సపోర్ట్ ఉన్నది తీసుకోవాలని దగ్గర 20,000 అయితే పడుతుంది ఫ్రెండ్స్ మీకు తీసుకోవాలనుకుంటే. దాన్ని మీరు పర్చేస్ చేసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్, మీరు అక్కడ నేను పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడైతే మీకు ట్యాబ్ అయితే ఆన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే మీకు ఫటాఫట్ మొత్తం దాని సెటప్ అంతా చేసి మీకు డైరెక్ట్గా హోమ్ స్క్రీన్లో కలుస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ట్యాబ్ అయితే మొత్తం సెలెక్ట్ చేసి ట్యాబ్ అయితే ఆన్ చేశాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్లోకి చాలా బాగుంది ట్యాబ్ మొత్తం. ఆ ఫీలింగ్ అండ్ వాల్ పేపర్ కానీ మొత్తం అది చాలా యూనిక్ లుక్ ఉంది ఫ్రెండ్స్ ఈ ట్యాబ్కి మాత్రం. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇది మాత్రం. ఇంకా మీరు గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పబ్జీ కానీ గేమ్స్ కానీ చాలా బాగా ఆడుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మీరు వీడియోస్ కూడా ఇందులో ఎక్సలెంట్గా చూసుకోవచ్చు. ఇందులో మనం ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళి దీని ఫీచర్స్ ఏంటో ఇది సిస్టమ్ మీద రన్ అవుతుందో మొత్తం చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు అబౌట్ ఫోన్లోకి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనకి చూసుకుంటే బ్యాటరీ ఇన్ఫర్మేషన్ చూద్దాం ఫ్రెండ్స్. బ్యాటరీ ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది ఫ్రెండ్స్. దీని బ్యాటరీ సెటప్ కూడా ఎక్సలెంట్గా ఉంది. దీని స్టేటస్ చూసుకుంటే ఇప్పుడు మనకి ఐపీ అడ్రస్ బ్లూటూత్ అన్ని సపోర్ట్ ఉంది కాబట్టి దీని సీరియల్ మనం ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ డివైస్ మొత్తం దానికి సంబంధించిన డేటా ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరైతే. ఇప్పుడు మనం నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇందులో మనకి లీగల్ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్ సెటప్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మన సాఫ్ట్వేర్ సెట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇది మనకు 1.1 వర్షన్ మీద రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఆండ్రాయిడ్ వర్షన్ 9 మీద రన్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇది మనకి వచ్చేసి 32 GB కాబట్టి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకి ఈ ట్యాబ్ అయితే మనకి అన్ని విధాలు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మనకి ఇది స్కూల్ పర్పస్ కాదు, ఆఫీస్ పర్పస్ కాదు, ఏదైనా ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలన్నా ఈజీగా చూపించడానికన్నా మనకి చాలా బాగా ఈజీ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మనకి చిన్నపిల్లలకి కాదు పెద్దవాళ్ళకి కాదు ప్రాబ్లమ్ క్లాసెస్ వినడానికి చిన్నపిల్లలకి అయితే సింపుల్గా ఈ ట్యాబ్ అయితే చూపిస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. అదే పెద్దవాళ్ళకి అయితే మీరు ల్యాప్టాప్ తీసుకున్నా పర్వాలేదు, కానీ చిన్నపిల్లలకి అయితే సింపుల్గా ఈ ట్యాబ్ యూజ్ చేసి మీ క్లాసెస్ చూపించవచ్చు ఫ్రెండ్స్. సరిపోతుంది మీకు దీని ద్వారా అయితే. నెక్స్ట్ చూసుకుని ఇందులో కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది సింపుల్గా మనకి రియర్ కెమెరా చూసుకుంటే 8 మెగాపిక్సెల్ ఇచ్చారు కాబట్టి, అలాగే ఇది బిగ్ స్క్రీన్ ఒకటి మాత్రం చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. కెమెరా మాత్రం ఎక్సలెంట్గా వస్తుంది. అలాగే ఫ్రంట్ కూడా మీకు 5 మెగాపిక్సెల్ కాబట్టి చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ మీకు. ఇందులో మినిమం అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ కెమెరా అయితే. నెక్స్ట్ చూసుకుంటే మనం నెక్స్ట్ ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే సౌండ్ క్వాలిటీ ఫ్రెండ్స్. సౌండ్ క్వాలిటీ ఇందులో ఎక్సలెంట్గా వస్తుంది ఫ్రెండ్స్. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి అక్కడ అలాగే స్పీకర్స్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మీకు వీడియో క్వాలిటీ అనేది ఎలాగో వస్తుందో మీకు ఎలాగో యూట్యూబ్లో వీడియో ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో అయితే నెట్ ఆన్ చేసి నెట్ అయితే ఆన్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నెట్ అయితే మొత్తం ఆన్ చేసి పాస్వర్డ్ టైప్ చేసి ఉంచాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు యూట్యూబ్లో అనేది ఒక ఏదైనా వీడియో ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఎవరో వీడియో ఎందుకు మన వీడియో అయితే ఒకసారి ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఛానల్ ఉంది కదా తెలుగు టెక్ విచ్ అయితే అది ఆన్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు మన ఛానల్ టైప్ చేసి అందులో వీడియో క్వాలిటీ ఎలా వస్తుంది అది చూస్తుంటే అందులో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీరు డైరెక్ట్గా చూడొచ్చు ఫ్రెండ్స్. అక్కడ చూసుకుంటే ఆ క్వాలిటీ కానీ మొత్తం ఒక యూనిక్ లుక్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. మొత్తం ఒక ఐప్యాడ్ అయితే ఎలా క్యారీ చేస్తామో అది ఎంత ఫీల్ అయితే ఎలా ఉంటుందో అది మనకు అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది 10 inches కాబట్టి చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది ఒక మినీ టీవీని చేత్తో పట్టుకుని చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఫ్రెండ్స్. ఇది మాత్రం చూడండి ఫ్రెండ్స్. అక్కడ వీడియో చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందో మీకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దాని స్క్రీన్ మాత్రం చాలా ఎక్సలెంట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇది 4K సపోర్ట్ ఉంది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ స్క్రీన్ అది. ఇది క్వాలిటీ మాత్రం చాలా ఎక్సలెంట్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇంకా ఈ వీడియోని చూసారు కదా, వీడియో క్వాలిటీని చూసారు కదా. నెక్స్ట్ చూసుకుంటే మన సౌండ్ క్వాలిటీ అయితే ఎలా వస్తుందో మీకు ఇంకో యూట్యూబ్లో ఇంకో సాంగ్ అనేది ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే సౌండ్ క్వాలిటీ అయితే విన్నారు కదా. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనం నెక్స్ట్ చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి దాంట్లో ఆడేది గేమ్స్ ఫ్రెండ్స్. అంటే మీకు మొబైల్ కానీ ట్యాబ్స్ కానీ ఇప్పుడు ల్యాప్టాప్స్ కానీ ఇందులోనే సరే ప్రతి ఒక్కరు ఎక్కువ ఆడడానికి ఇంట్రెస్ట్ చూపేది ఏంటంటే గేమ్స్. అందుకు ఇప్పుడు మరి ముఖ్యంగా ఈ ట్యాబ్స్ 10 inches అంటే ఖచ్చితంగా గేమ్స్ అనేది ఆడడానికి చూస్తారు ఫ్రెండ్స్. అందరూ కూడా గేమ్స్ అనేది బాగా నచ్చుతాయి ఫ్రెండ్స్. అందుకని ఇప్పుడు ఇందులో గేమ్స్ అయితే ఎలా ఉన్నది కూడా ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇందులో కాల్ ఆఫ్ డ్యూటీ అయితే గేమ్ ఆడి చూపిస్తున్నాను. గేమ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం గేమ్ అన్నకైతే ఎవరు ఇష్టపడతారో ఎవరైతే ఎక్కువ గేమ్స్ ఆడతారో వాళ్ళకైతే ఇది ఎక్సలెంట్ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ ట్యాబ్ అనేది 10 inchesలో మీరు గేమ్ ఆడితే నిజంగా మీరు అక్కడ నిజంగా ఉండి ఆ గేమ్ అయితే ప్లే చేస్తున్నట్టు రియల్గా ప్లే చేస్తున్నట్టు మీరు ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. అది నాకైతే మాత్రం చాలా ఒక థ్రిల్లింగ్ ఉంది ఫ్రెండ్స్. ఈ గేమ్ ఆడుతుంటే మాత్రం ఆ 10 inchesలో ఫ్రంట్ పెట్టుకుని అలా చేత్తో నేనైతే ఆడుతామని చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే ఆ ట్యాబ్ అనేది మనం క్యారీ చేయడానికి ఒక పౌచ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. నేనైతే మీ పౌచ్ మాత్రం నేను వేరేగా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ పౌచ్ అనేది ఈ పౌచ్ అయితే మనకి 3 ways వస్తుంది ఫ్రెండ్స్. మనకి వాటి కాస్ట్లీ ఉంటుంది, మినిమం ఉంటుంది. నేనైతే మినిమంలో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది నాకు 900లో ఉంది ఫ్రెండ్స్. ఇది మనకి మీకు ఇది కూడా పర్చేస్ చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు అక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఇదైతే మనకి ఒక ఐప్యాడ్ అయితే అలాగ ఉంటుంది సేమ్ ఆ లుక్లోనే, సేమ్ ఆ ట్యాబ్ అలాగ ఉంది, అలాగే ఈ పౌచ్ కూడా అలాగ ఉంది ఫ్రెండ్స్. మీరు ఈజీగా క్యారీ చేయడానికి కానీ ఏమాత్రం నాకు డ్యామేజ్ అవ్వకుండా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు చేతితో పట్టుకుంటే మాత్రం ఎవరైనా సరే ఒక బుక్ క్యారీ చేస్తున్నాను అనుకుంటారు ఫ్రెండ్స్. మాత్రం ఇది మాత్రం బుక్ కాదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియోలో ఈ యొక్క
ట్యాబ్ గురించి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త ఐటెంతో మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓకే అండి, ఫాల్స్ సారీ ఫ్రెండ్స్. మీకు ఇంకేం చెప్పాలనుకున్న కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మర్చిపోండి పక్కన గంట సింబల్ కూడా నొక్కండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.